విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్లో రేపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పూర్తయితే తమ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటుగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని స్థానికులు అంటున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. జిల్లా నెల్లిమల నియోజకవర్గం భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతా ప్రాంత వాసుల్లో కూడా సంతోషం కనిపిస్తోంది. ఈ నెల 4వ తేదీన ట్రయల్ రైన్ కూడా నిర్వహించినారు. విమానం ఎప్పుడైతే తమ ప్రాంతానికి వస్తుందో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం స్థానికంగా ఉంది. మరింతమంది కొంతమందితో పాటు కొంతమంది ఈ ప్రాంత వాసులు మనకు అందుబాటులో వారు అడిగి మరి వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎంతో కాలంగా అంటే 2015 నుంచి కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి భూసేకరణ జరగడం, ఆ తర్వాత అనేకటువంటి పరిణామాలు ప్రస్తుతం ఈ జూన్లో ప్రారంభోత్సవాలు కూడా రేపు ట్రయల్ రైన్ కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ ప్రాంతం? సార్, మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. గత కొన్నేళ్ళుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఈరోజు రేపు మన స్పెషల్గా ట్రయల్ వేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారిగా మా భోగాపురం నెల్లిమల నియోజకవర్గం అభివృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిశగా ముందు అడిగేయడం మాకు ఎంతో, అది మా లోకమాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మాకు భోగాపురం నెల్లిమల నియోజకవర్గం అనేది చాలా అభివృద్ధి ముందడుగులో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ఎంసీ దీంట్లో ఐటీ పార్కులు అవ్వచ్చు, అలాగే మెట్రో ట్రైన్స్ రావచ్చు, అలాగే దీని దిశగా మాకు మత్స్య సంపదని ఎగుమతి చేసుకోవచ్చు, అలాగే చిన్న తరహా పరిశ్రమలు కూడా రావచ్చు. ఇవన్నీ మాకు ఎంతో మంది యువతకు ఉపాధి కలగవచ్చు. ఈ నేపథ్యంలో మా లోకమాధవి గారు 2019 నుంచి ఎంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందు చూపుతో చేస్తున్నారు. ప్రధానంగా మీరు చూసినట్టు మీరు చెప్పండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కనెక్టివిటీ రోడ్స్ అంటే అటు విజయనగరం జిల్లా నుంచి రావాలి, శ్రీకాకుళం నుంచి రావాలి, విశాఖపట్నం నుంచి రావాలి. ఇది ఒక సెంటర్ పాయింట్ లో ఉంది. రావడానికి వచ్చేటువంటి ఈ మార్గాలు ఎలా ఉన్నాయి? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది పరిస్థితి? అలాగే ఎయిర్పోర్ట్ మీ ప్రాంతం వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతుంది? నా పేరు పతివాడ రాజు అండి. మాది పోలిపల్లి జనసేన పార్టీ. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి మూడు జిల్లాల్లో కూడా క్లియర్గా ఈ యొక్క పనులు మాత్రం చాలా వేగవంతంగానే జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి సంబంధించినంత వరకు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినంత వరకు కూడా మేడం గారు ఎనలేని కృషి చేశారు. చాలా చాలా అద్భుతమైనటువంటి సేవలు కూడా అందించారు ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ, ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా వేగపరచడంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఈ రోడ్ కనెక్షన్స్ అనేవి 3 జిల్లాల నుంచి కూడా మెయిన్ సెంటర్గా ఇక్కడ మన ప్రాంతమే ఉంది. ఇది రావడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మన ఏరియాలో జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఒక తీర ప్రాంతం ఉండడం వల్ల చేపలకు సంబంధించిన వాళ్ళే కొంచెం ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతం ఇది. ఫిషర్ మ్యాన్స్ ఉండడం రైటే కదండి. ఇదంతా కూడా కొంచెం ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవి మేడం గారు చూపించిన చొరవ పట్ల నెల్లిమర్ల ప్రజలే కాదు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఆనందదాయంగా ఉన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి అభివృద్ధికి ఖచ్చితంగా అందరూ కూడా అభివృద్ధికి లోనవుతారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు సహకరిస్తున్నటువంటి విద్యావంతురాలైనటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతవాసులుగా మేము ఎంతో ఆనందంగా ఉన్నామని మరోసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా నమస్తే. ఇది మనం చూసినట్లయితే ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒక ఐటీ హబ్ గా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే 3 జిల్లాలకి సంబంధించి ఒక సెంటర్ పాయింట్ గా ఉండాలన్నటువంటి రవాణా మార్గాలు కూడా పెరుగుతాయని, మత్స్యకారులు కూడా కొంతమేర తమ పరిధిలో ఉన్న కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని, మొత్తం మీద లక్షలాది మందికి ఉపాధి అవకాశం దొరుకుతున్నటువంటి భవిష్యత్తులో యువతకు కూడా నిరుద్యోగ సమస్య తీరేటువంటి అవకాశం ఉన్నటువంటి అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక వచ్చినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి
దిశగా సాగుతుందని స్థానికులందరూ చెప్తున్నారు. పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. కేవలం మన కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ విజయనగరం.